దగ్గర 10 లక్షలు ఉంది, ఒకళ్ళ దగ్గర 50 లక్షలు ఉంది, ఒకళ్ళ దగ్గర 1 కోటి రూపాయలు ఉంది. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి? వీళ్ళు ముగ్గురు ₹1,00,000 పెడుతున్నా సరే మీరు ఏం స్టార్ట్ చేస్తున్నారో దాని గురించి మీకు A to Z తెలియాలి. మీ డబ్బులు పోగొట్టుకోకూడదు అంటే రీసెర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరికి మ్యాచ్ అవుతుంది అది ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అది నేను కూడా అందరిలోనే కొంచెం ఆవేశంలో మా ఫ్రెండ్స్ తో కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. అది అట్టర్ ఫ్లాప్, ఒక్కొక్కరికి 50 లక్షలు లాస్. అప్పుడు మా డాడీని సిగ్గు విడిచి వెళ్ళి 5 lakhs అప్పు అడిగా. ఆయన ఇచ్చిన 5 lakhs దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు మిస్సమ్మ టర్న్ ఓవర్ ఇస్ 300 crores. ఒక యూట్యూబర్ మేము వీడియోస్ చేస్తే మీకు బిజినెస్ రన్ అవుతుంది, లేదంటే మీ బిజినెస్ లేదన్నా, మీరు లేకుండా మేము ఏం చేయగలమో మేము చేసి చూపిస్తామని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసే ఛానల్. ఇప్పుడు మా దగ్గర ఎంతో మంది లేడీస్ హోల్సేల్ గా తీసుకెళ్లి మళ్ళీ ఇలా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఫెయిల్ అవడం ఇంపార్టెంట్ అంటారు. 100% ఫెయిల్ అయితేనే ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసు. ఒక కొటేషన్ మొన్న చదివాను, లేజీ పీపుల్ డోంట్ నో హౌ టు స్టార్ట్ అండ్ సక్సెస్ పీపుల్ డోంట్ నో హౌ టు స్టాప్.